Accept and accept. The word accept, ACCEPT, accept and accept, EXEEPT, accept. ఏమిటి డిఫరెన్స్? ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సేమ్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. యాక్సెప్ట్ అంటే ఏదైనా ఎవరైనా ఏదైనా ఇస్తూ ఉంటే మనం పుచ్చుకోవడం. ఓకే, ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ఇంకేదైనా ఏదైనా వస్తువు ఇస్తారు. సో వీఆర్ రిసీవింగ్ ఇట్, సో వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, యాక్సెప్టింగ్ అంటే పుచ్చుకోవడం. ఓకే, ఎగ్జాంపుల్, హీ యాక్సెప్టెడ్ ద బుక్ ఈవెన్ దో ఇట్ వాస్ డ్యామేజ్డ్. ఆ బుక్ డ్యామేజ్ అయిపోయినా కూడా, ఓకే, హీ హాజ్ యాక్సెప్టెడ్ ద బుక్ అంటే బుక్ తీసుకున్నాడు, యాక్సెప్ట్ చేసుకున్నాడు. హీ హాజ్ రిసీవ్డ్ ది బుక్, హీ యాక్సెప్టెడ్ ద బుక్. ఓకే, యాక్సెప్ట్ అంటే ఏదైనా తీసుకోవడం, రిసీవ్ చేయడం. ఓకే, ఎక్సెప్ట్ అంటే అది వదిలేసే, అది కాకుండా ఒక 5 వస్తువులు ఇస్తాము, 5 వస్తువుల్లోనే ఒక 8 వస్తువులు తీసుకుంటారు, 2 తీసుకోరు, ఎక్సెప్ట్. ఓకే, సంథింగ్ ఫ్రమ్ ద లిస్ట్ దే ఆర్ రిమూవ్డ్, ఎక్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ విల్ accept పేమెంట్ ఫర్ ది డ్యామేజ్డ్ ఫుడ్, డ్యామేజ్డ్ బుక్. అంటే ఇప్పుడు ఆ బుక్స్ తీసుకున్న దాంట్లోనే ఏది డ్యామేజ్ అయిందో అది కాకుండా అది తీసేసి తక్కింది అంతా నేను చార్జ్ చేస్తాను అని ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోనే చెప్తున్నాడు అనమాట. సో ఐ విల్ accept పేమెంట్ ఫర్ ది డ్యామేజ్ బుక్. ఓకే, డ్యామేజ్ బుక్ పేమెంట్ నేను తీసుకోను, ఐ విల్ లీవ్ ఇట్, ఐ విల్ ఇగ్నోర్ ఇట్. ఓకే, accept, EXCEPT, accept. సో మనం ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెప్ట్ మై ఫాదర్ ఆర్ ఎక్సెప్ట్ మై మదర్ హ్యావ్ గాన్ టు ది పార్టీ. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ కానీ మా మా ఫాదర్ కానీ మై మదర్, మా అందరూ బట్ వన్, ఎక్సెప్ట్ వన్, హ్యావ్ గాన్ టు ది పార్టీ. ఓకే, అందరూ ఒకరు తప్ప. ఓకే, ఎక్సెప్ట్. సో accept to receive and to accept is to exclude, to remove from the list. Okay, second, adapt and adopt. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఏ అండ్ ఓ, ఓవల్ ఏ అండ్ ఓవల్ ఓ. అడాప్ట్, అడాప్ట్ అంటే ఏదో ఒక పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయడం అనమాట, అంటే అకస్టమ్ అవడం. ఓకే, ఒక వేరే ఊరికి వెళ్తున్నాము, లేకపోతే ఒక వేరే సిటీలోనే ఒక వేరే జాగాకి వెళ్తున్నాము. సో అక్కడ క్లైమేట్ కానీ, అక్కడ వెదర్ కానీ, లేకపోతే అక్కడ ఆ పరిస్థితులు కానీ మనం యాక్సెప్ట్ చేయడం. ఓకే, దానికి అడాప్ట్ అంటారు అనమాట. ఓకే, టు బికమ్ అకస్టమ్డ్. ఓకే, షీ అడాప్టెడ్ వెల్ టు ది హాట్ క్లైమేట్. హాట్ క్లైమేట్, అంత ఎక్కువ హాట్ గా ఉన్న క్లైమేట్ కి తను అడాప్ట్ అయిపోయింది, అకస్టమ్డ్ అయిపోయింది అనమాట. ఓకే, అడాప్ట్, అడాప్ట్ వెల్ టు ది హాట్ క్లైమేట్. ఓకే, అడాప్ట్ అంటే ఏదైనా తీసుకోవడం, అంటే మంది కాదు కానీ వీ హ్యావ్ అడాప్టెడ్ ఇట్, అంటే మన సొంతం లాగా మనం చేసుకోవడం. ఓకే, దే హ్యావ్ అడాప్టెడ్ ద బేబీ ఆఫ్టర్ హిస్ పేరెంట్స్ డైడ్. ఆ పాపకి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఎప్పుడు, వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత. ఓకే, అది మంది కాదు, బట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఇట్ యాజ్ అవర్ ఓన్. ఓకే, ఇప్పుడు వీ హ్యావ్ అడాప్టెడ్ సమ్ విలేజ్ ఫర్ ది డెవలప్మెంట్. ఒక విలేజ్ ఏదో ఉంటుంది, ఆ అడాప్ట్ కి కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు ఫర్ ది డెవలప్మెంట్, టు అడాప్ట్ ది విలేజ్ ఫర్ డెవలప్మెంట్. ఓకే, సో అడాప్ట్, ఓ, ADOPT, అడాప్ట్ అంటే సొంతంగా తీసుకోవడం, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనమాట. ఓకే, అడాప్ట్. అడాప్ట్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ కి వాళ్ళు అకస్టమ్ అవడం, అంటే దానికి బట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం అనమాట. ఓకే, అడాప్ట్ అండ్ అడాప్ట్. ఓకే, నెక్స్ట్ is effect and effect. Effect, AFFECT, effect and EFFECT. ఇక్కడ ఓన్లీ ఒక అక్షరమే తేడా అనమాట. దిస్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ దిస్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఈ. ఎఫెక్ట్, ఎఫెక్ట్ ఒకటి, ఇఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఏదో ఒకటి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఓకే, నాకు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఏదో ఒకటి, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నేను ఏదో ఒకటి చేంజ్ చేసేస్తాను. ఐ విల్ చేంజ్ సంథింగ్, ఐ విల్ చేంజ్ సమ్ వన్స్ మైండ్, ఐ విల్ చేంజ్ సమ్ సిస్టమ్. ఓకే, ఏదైనా కూడా చేంజ్ చేయడం బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఏదైనా మీద వేయడం అనమాట. సో ఎఫెక్ట్, హీ వాంటెడ్ టు ఎఫెక్ట్ చేంజ్ ఇన్ ద స్కూల్. ఓకే, ఆ స్కూల్లోనే ఏదో ఒకటి చేంజ్ చేసేద్దాం అని అతను అనుకున్నాడు.
ఎఫెక్ట్ అంటే చేంజ్ చేయడం, ఎఫెక్ట్ అంటే టు ఇన్ఫ్లుయెన్స్, టు చేంజ్ సంథింగ్. ఓకే, టు ఇన్ఫ్లుయెన్స్. ఇఫెక్ట్ అంటే రిజల్ట్, ఏదైనా పని చేసిన తర్వాత దానికి రిజల్ట్ ఏంటి ఉంది ఇఫెక్ట్. నేను ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇఫెక్ట్ ఆఫ్ దిస్ వర్క్. ఓకే, సో ది ఇఫెక్ట్ ఆఫ్ చేంజ్, ద ఇఫెక్ట్ ఆఫ్ చేంజ్ విల్ బి ఇంపార్టెంట్ టు ది స్కూల్. ఇఫెక్ట్ ఆఫ్ చేంజ్, ఒకవేళ చేంజ్ అవుతే రిజల్ట్ ఏం వస్తుంది, దట్ ఈస్ ఇఫెక్ట్. ఓకే, ద ఇఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ విల్ బి ఇంపార్టెంట్ టు ద స్కూల్, అంటే ద రిజల్ట్ ఆఫ్ ద చేంజ్. ఇక్కడ పైన ఇక్కడ ఎఫెక్ట్ చేంజ్ అనుకున్నాం కదా, ఒకవేళ అతను ఒక చేంజ్ ఎఫెక్ట్ చేసాడు అంటే ఈ రిజల్ట్ ఏం వస్తుంది. ఓకే, వాట్ విల్ బి ద ఇఫెక్ట్ అంటే వాట్ విల్ ద రిజల్ట్ ఆఫ్ ద చేంజ్. ఓకే, ద ఇఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ విల్ బి ఇంపార్టెంట్ టు ది స్కూల్. ఇండియన్ క్రికెట్ టీమ్ లోని ఒకరు ధోని బదిలీ కార్తిక్ వికెట్ కీపర్ తీసుకుంటే వాట్ విల్ ద ఇఫెక్ట్, వాట్ విల్ బి ద ఇఫెక్ట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ప్లేయింగ్ దినేష్ కార్తిక్ ఇన్ ప్లేస్ ఆఫ్ ధోని. ఇఫెక్ట్ ఏముంటుంది, వాట్ విల్ ద రిజల్ట్. అక్కడ మనం ఇఫెక్ట్ అని యూజ్ చేస్తాం, EFFECT, ఇఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్ మీన్స్ టు ఇన్ఫ్లుయెన్స్. క్లియర్? beside and besides, beside and besides. Besides ఇట్స్ నాట్ ప్లూరల్ ఆఫ్ బిసైడ్, ఇక్కడ నార్మల్ గా ప్లూరల్ లో మనం ఎస్ పెడతాము, కానీ దిస్ ఇస్ నాట్ దట్ బిసైడ్స్. ఓకే, బిసైడ్ అంటే సైడ్ అన్నమాట. అంటే ఐఎమ్ సిట్టింగ్ బిసైడ్ హిమ్, మై హౌస్ ఈస్ బిసైడ్ హిజ్ హౌస్, హీ వాస్ స్టాండింగ్ బిసైడ్ ద హౌస్, పక్కనే. ఓకే, ఇల్లు పక్కన నించున్నాడు, హీ వాస్ స్టాండింగ్ బిసైడ్ ది హౌస్, అంటే ఏదైనా పక్క కంటే బిసైడ్. బిసైడ్స్ అంటే ఎక్సెప్ట్, మనం చూసాం కదా ఎక్సెప్ట్ అక్కడ సేమ్ మీనింగ్ బిసైడ్ కదా. బిసైడ్ అంటే అన్ని లిస్ట్ లోని ఎక్సెప్ట్ వన్. ఓకే, అందరూ ఉంటారు ఒకళ్ళు ఉండరు, ఎక్సెప్ట్ వన్, బిసైడ్. ఓకే, హీ టుక్ ఎవ్రీథింగ్ బిసైడ్స్ ద థింగ్స్ ఇన్సైడ్ ది హౌస్. ఓకే, హీ టుక్ ఎవ్రీథింగ్, అన్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. బిసైడ్స్ ద థింగ్స్ అంటే ఒక కొన్ని వస్తువులు తప్పించి అన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఓకే, బిసైడ్స్ అంటే ఎక్సెప్ట్, అన్ని ఆ లిస్ట్ లో ఉన్న అన్నిను కొన్ని తప్పించి. ఓకే, ఎక్సెప్ట్. అండ్ బిసైడ్ ఈజ్ అ ప్రిపోజిషన్. ఓకే, he was standing beside the house, he took everything beside the things inside the house. Clear? Site, pronunciation same ఉంటుంది, CIT site and SIT site. ఓకే, CIT site అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వడం, టు కోట్, ఏదైనా కోట్ చేయడం. ఓకే, ఆల్రెడీ ఏదో ఒకటి మనం ముందు నుంచి ఇప్పుడు ఒక ఆర్టికల్ ఏదో రాస్తున్నారు, లేకపోతే ఏదైనా ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చినప్పుడు ది సైట్ అన్ ఎగ్జాంపుల్, ది సైట్ అ కొటేషన్, ఏదో చెప్తున్నప్పుడు అక్కడి నుంచి తీసి వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం చెప్తారనమాట. ఓకే, సో సైట్ అంటే టు కోట్ ఆర్ టు ఎగ్జాంపుల్, టు గివ్ ఎగ్జాంపుల్. షీ డిడ్ నాట్ సైట్ ఎనఫ్ రిఫరెన్సెస్ ఇన్ హర్ ఆర్టికల్, ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ కానీ కోట్ కానీ ఆమె ఇవ్వలేదు, డిడ్ నాట్ సైట్. ఓకే, కోట్ చేయడం అనమాట, నేను ఏ బుక్స్ తీసుకున్నాను, ఏ బుక్స్ చదివాను, ఈ ఎగ్జాంపుల్ ఏ బుక్ తీసుకున్నాను అని ఒక రెఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే, సైటింగ్ అండ్ ఎగ్జాంపుల్. సో షీ హాజ్ నాట్ డన్ దాట్. సైట్ అంటే టు కోట్. ఈ సైట్ అంటే ఏదో ఒక జాగా, ఏదో ఒక ప్లేస్. ఓకే, ఐ ఓన్ ఏ సైట్ అట్ చందానగర్, ఐ ఓన్ ఏ సైట్ అట్ జహీరాబాద్. ఓకే, సైట్, SIT ఈజ్ అ ప్లేస్ అనమాట. ఓకే, ఇట్స్ అ ప్లేస్, ఒక ల్యాండ్. హర్ ఆర్టికల్ డిస్క్రైబ్డ్ ఏ సైట్ ఇన్ న్యూయార్క్. ఓకే, a site in న్యూయార్క్. సైట్ అంటే ఏదో ఒక ప్లేస్, ఏదో ఒక జాగా, ఒక ల్యాండ్. ఓకే, ప్లేస్. సో CITE మీన్స్ టు కోట్, ఏదో కోట్ చేయడం, టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆర్ దిస్ సైట్ SITE మీన్స్ అ ప్లేస్, అ ల్యాండ్. ఓకే, ప్రొనౌన్సియేషన్ విల్ బి సేమ్, సైట్. Next is emigrate and immigrate. Emigrate, EMIgrate. This is immigrate, IMMIGRATE. Pronunciation is almost same. ఓకే, ఎమిగ్రేట్ అండ్ ఇమ్మిగ్రేట్. ఎమిగ్రేట్ అంటే ఏమిటి,
టు లీవ్ ద కంట్రీ, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోవడం కోసం ఇమిగ్రేట్ అంటారు. ఇమిగ్రేషన్ సర్వీసెస్ మీరు చూస్తుంటారు, ఇక్కడ కెనడాకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ దుబాయ్కి వెళ్ళిపోతున్నారు. సో దే ఆర్ ఇమిగ్రేటింగ్ ది కంట్రీ. సో టు లీవ్ ఏ కంట్రీ ఈజ్ ఎమిగ్రేట్. ఇమిగ్రేట్ అంటే టు ఎంటర్ ఇంటే కంట్రీ. ఓకే, ఇమిగ్రేట్ అంటే టు ఎంటర్ ఏ కంట్రీ. సో ఇండియా నుంచి వెళ్ళిపోతుంటే ఎమిగ్రేట్ ఇండియా, అండ్ ఒకవేళ దుబాయ్లోని వాళ్ళు వస్తున్నారంటే ఇమిగ్రేట్ ఇంటూ దుబాయ్. ఓకే, సో దేర్ ఎంటైర్ ఫ్యామిలీ ఎమిగ్రేటెడ్ ఫ్రమ్ రష్యా. ఎమిగ్రేట్ ఫ్రమ్ రష్యా అంటే రష్యా నుంచి ఎమిగ్రేట్ అయిపోయారు. ఓకే, 3 ఆఫ్ ద బ్రదర్స్ ఇమిగ్రేటెడ్ టు ది యుఎస్. యుఎస్ కి వెళ్ళారు. ఇమిగ్రేటెడ్ ఇన్ టు ది కంట్రీ, ఇమిగ్రేటెడ్ టు ది యుఎస్. ఓకే, ఇట్ జస్ట్ లైక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ అంటే మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బయటికి పంపిస్తున్నాం. ఇంపోర్ట్ అంటే ఇండియాలోకి తీసుకొస్తున్నాము. సో ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇంపోర్ట్ ఇంటూ ఇండియా. ఓకే, సో ఎమిగ్రేట్ అండ్ ఇమ్మిగ్రేట్. ఇంప్లాయ్ అండ్ ఇన్ఫర్, ఇది చాలా కన్ఫ్యూజన్ వర్డ్స్. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇంప్లాయ్ అండ్ ఇన్ఫర్. ఇంప్లాయ్ మీన్స్ టు సజెస్ట్. ఓకే, ఇంప్లాయ్ టు సజెస్ట్. నేను ఒకవేళ సెంటెన్స్ లో ఇస్తే అది ఒక సజెషన్ లాగా తీసుకుంటారు. ఓకే, ఇంప్లాయ్ చేస్తారన్నమాట. ది ఆథర్ ఇంప్లాయిడ్ దట్ హిస్ బుక్ వాజ్ ఫినిష్డ్. ఓకే, సజెషన్ అనమాట. టు ఇంప్లాయ్ మీన్స్ టు గివ్ సజెషన్, టు సజెస్ట్. ఇన్ఫర్ అంటే మనం చదివిన తర్వాత మనం ఏంటి దాని అర్థం తీసుకుంటామో, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫర్. నా ఇన్ఫర్ వేరేగా ఉండొచ్చు, మీ ఇన్ఫర్ వేరేగా ఉండొచ్చు, వాళ్ళ ఇన్ఫర్ వేరేగా ఉండొచ్చు. అంటే మనం ఎలాగ అర్థం చేసుకుంటామో, అది మనం ఎలాగా కన్క్లూడ్ చేస్తామో, ఎలాగ అర్థం చేసుకుంటామో దానికి ఇన్ఫర్ అంటారు అనమాట. ఓకే, ఒక ఆథర్ ఏదో రాశాడు, హీ హాజ్ రిటర్న్ సంథింగ్ ఇన్ ద బుక్. ఓకే, సో హీ హాజ్ ఇంప్లాయిడ్ వన్ మీనింగ్, ఆర్ ఏదో ఒక మీనింగ్ అనుకుని వాడు అక్కడ రాశాడు. నేను చదువుతాను, నాకు ఒక కన్క్లూజన్ నేను నా రకంగా నేను తీసుకుంటాను, అకార్డింగ్ టు మై వ్యూస్, మై పర్సెప్షన్. ఓకే, ఇంకోళ్ళు ఇంకో తరగా దానికి ఇన్ఫర్ చేసుకుంటారు. మూడో వ్యక్తి మూడు రకంగా ఇన్ఫర్ చేసుకుంటారు. ఓకే, సో ఇన్ఫర్ మే బి డిఫరెంట్. ఓకే, ఎవరు చదువుతున్నారో వాళ్ళ బట్టి ఉంటుంది అనమాట, హౌ డు దే ఇన్ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ ఎంప్లాయిడ్ ఈస్ ది ఆథర్. రాసిన వాడు ఏంటి ఎంప్లాయ్ చేసి రాస్తున్నాడో దట్ ఈస్ ఓన్లీ వన్. హీ హాజ్ ఎంప్లాయిడ్ దట్ మీనింగ్. కానీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్ can be many. Okay, example, the author implied that his book was finished. Okay, to infer, we can infer that it will be another good book. ఇన్ఫర్ అంటే మేము కన్క్లూడ్ చేసుకుంటున్నాం, మేము అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే అది కూడా ఒక మంచి పుస్తకం అవుతుంది అని మనం ఇన్ఫర్ చేస్తున్నాం అనమాట. వీఆర్ కన్క్లూడింగ్ దట్ ద బుక్ విల్ బి అనదర్ గుడ్ వన్. ఓకే, ఇంప్లాయ్ వర్సెస్ ఇన్ఫర్. In and into. This is one more place where people make mistake. In. సో ఎవరైనా లోపలికి వస్తున్నారు అంటే దానికి ఇంటూ అంటాం. ఓకే, డోంట్ ఎంటర్ ఇంటూ మై హౌస్, డోంట్ ఎంటర్ ఇంటూ మై ఫీల్డ్. ఓకే, ఇంటూ అంటే ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ లోపలికి. ఓకే, ఇన్సైడ్, ఇంటూ. ఓకే, వి వాక్డ్ ఇంటూ ది హౌస్ టుగెదర్ అంటే ఇంటి లోపలికి మనం వెళ్ళాము. ఓకే, వి వాక్ ఇంటూ ది హౌస్ టుగెదర్. ఇంటూ. ఇన్ అంటే లొకేషన్ అనమాట, ఒక ఫలానా చోట. ది హౌస్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్. ఇన్ ఈజ్ అగైన్ అ ప్రపోజిషన్. ది హౌస్ ఈజ్ ఇన్ దాట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ లో ఇల్లు ఉంది. ఓకే, ఇన్. ఇంటూ అంటే ఇన్సైడ్ సంథింగ్, ఇన్సైడ్ ద క్యాంపస్, ఇన్సైడ్ ది ఫీల్డ్. ఓకే, ది హౌస్ ఈజ్ ఇన్ దట్ లొకేషన్ ఆర్ ఇన్ దట్ డైరెక్షన్. ఇంటూ ఈస్ ఇన్సైడ్, లోపలికి రావడం అనమాట. ఓకే, ఇన్సైడ్ ద క్యాంపస్, ఇన్సైడ్ ద ఫీల్డ్, ఇన్సైడ్ ది హౌస్, ఇన్సైడ్ ది షాప్. ఓకే, సో ఇంటూ, వి వాక్డ్ ఇంటూ ది హౌస్, కమింగ్ ఇన్సైడ్. లూజ్ అండ్ లూజ్, ఈ రెండింటికి ప్రొనౌన్సేజ్ ఒకటే ఉంటుంది. ఈవెన్ దో దిస్ స్పెల్లింగ్ has got two O's and this has got one O, both of them are pronounced as loose. ఓకే, ఈ లూజ్ అంటే లూజ్ గా ఉండడం అంటే నేను షూ లేస్ లూజ్ గా కట్టుకున్నాను,
ఓకే, బెల్ట్ లూజ్ గా ఉంది, LOSSE లూజ్. ఓకే, లూజ్, నాట్ సెక్యూర్లీ ఫాస్ట్ అంటే టైట్ చేయడం ఉంటాయి, ఏదైనా టైట్ గా కాకపోవడం అనమాట. ఓకే, సో ది మనీ ఇన్ హిస్ పాకెట్ వాజ్ లూజ్, ఆ లూజ్ గా పెట్టేసాడు అనమాట, అదొక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఏదో ఒకటి పెట్టడం కాకుండా హీ హ్యాడ్ జస్ట్ కెప్ట్ ఇట్ లూజ్. ఓకే, ద మనీ ఇన్ హిస్ పాకెట్ వాజ్ లూజ్ వితౌట్ ఎనీ ఫాస్టనింగ్, టైట్ చేయకుండా హీ హ్యాస్ కెప్ట్ ఇట్ లూజ్. టు లూజ్ అంటే పోగొట్టుకోవడం అనమాట. ఓకే, పోగొట్టుకోవడం. టు మిస్ప్లేస్, ఇదర్ మిస్ప్లేస్ ఆర్ పోగొట్టుకోవడం. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యూ విల్ లూజ్ యువర్ మనీ. ఓకే, ఈ లూజ్ పోగొట్టుకోవడం అంటాం. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా డబ్బులు పెట్టకపోతే యూ విల్ లూజ్ యువర్ మనీ. ఒకవేళ నువ్వు బాగా చదవకపోతే యూ విల్ లూజ్ మార్క్స్. ఓకే, నువ్వు బాగా చదువుకోలేదు అనుకో, నీకు తక్కువ మార్క్స్ వస్తాయి, నీ మార్క్స్ పోతాయి. సో ఇఫ్ యూ డోంట్ ప్లే వెల్, ఓకే, యూ విల్ లూజ్ ది రేటింగ్, రేటింగ్ పడిపోతుంది. ఓకే, యూ విల్ లూజ్ సంథింగ్. సో పోవడం, మిస్ప్లేస్ ఆర్ ఏదైనా పోతుంది అనమాట. ఓకే, లాస్ట్. The money in his pocket was loose. It is not tightly kept. Okay, the shoelace is loose. It is not tightly tied. Okay, belt is loose. అక్కడ ఈ లూజ్ యూస్ చేస్తాము. ఈ లూజ్ అంటే పోగొట్టుకోవడం. టు మిస్ప్లేస్ ఆర్ టు లూజ్. ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, PAL, ప్రిన్సిపల్ అంటే హెడ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ హెడ్ ఆఫ్ ది స్కూల్. ఓకే, ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అంటాం కదా. సో ద ప్రిన్సిపల్ స్పోక్ టు ద స్టూడెంట్స్ ఎస్టర్డే. ఓకే, హెడ్ ఆఫ్ ద స్కూల్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్. ఇది అందరికీ తెలుసు. ప్రిన్సిపల్ అంటే ఒక రూల్ లాంటిది అనమాట, ఒక రూల్, ఒక ట్రూత్, ఆ బేసిక్ ట్రూత్. ఇక్కడ అంటున్నాం ఒక బేసిక్ ట్రూత్ కానీ లేకపోతే ఒక రూల్ కానీ. ఓకే, వీ షుడ్ నాట్ లూజ్, వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ అంటాం. ఓకే, వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ ది రూల్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, హీ సజెస్టెడ్ దట్ ఫేర్నెస్ బి ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ బిహేవియర్. ఫేర్నెస్ గా ఉండాలి, ఏ బిహేవియర్ అయినా కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ టు బి ఫేర్. ఆటలో కూడా మనం ఫేర్ గా ఉండాలి. ఓకే, చీట్ చేయకూడదు, ఇండియాలో కూడా చీట్ చేయకూడదు. ఓకే, చీటింగ్ ఇస్ షుడ్ నాట్ బి ది ప్రిన్సిపల్. అక్కడ ప్రిన్సిపల్ చెక్ చేస్తాం అనమాట. యూస్ PRINCIPLE, ప్రిన్సిపల్, దట్ మీన్స్ అ రూల్. ఓకే, a truth, a basic truth or rule, or this principal is the head of the institution, principal of school or principal of college. Principal and principal. Raise and rise, raise and rise. Raise అంటే అంటే ఇక్కడ మీదకి కొంచెం లేపడం అనమాట. క్లాస్ లో ఉంటున్నాం, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అని రేజ్ చేస్తాం. రేజ్ యువర్ హ్యాండ్స్ టు మూవ్ అప్వర్డ్, టు రేజ్ ది హ్యాండ్ ఆర్ టు రేజ్ ఫ్రమ్ ది ఫీట్. ఓకే, టు రేజ్, మూవ్ అప్వర్డ్. హీ రేజ్ ద ఫ్లాగ్ ఎట్ సన్ రైజ్. సన్ రైజ్ అప్పుడు ఫ్లాగ్ కి రేజ్ చేశాడు. సో హీ హెస్ మూవ్డ్ అప్, హ్యాండ్స్ రేజ్ చేశారు, ఫ్లాగ్ రేజ్ చేశారు. ఓకే, టు రేజ్. టు రైజ్, రైజ్ అంటే మేల్కోవడం. ఓకే, టు గెట్ అప్ ఆర్ టు గో అప్, రైజ్. ఓకే, యూ విల్ నీడ్ టు రైజ్ అర్లీ టు సీ ది సన్ రైజ్. రైజ్ అంటే మేల్కోవడం. అర్లీగా మేల్కొంటే మనం సన్ రైజ్ చూడొచ్చు. ఓకే, యూ విల్ నీడ్ టు రైజ్ అర్లీ. రైజ్ మీన్స్ టు గెట్ అప్ అండ్ రేజ్ ఇస్ టు మూవ్ అప్వర్డ్. ఫిజికలీ ఏదైనా మూవ్ చేస్తాం అనమాట. ఓకే, టు రేజ్ ద ఫ్లాగ్ ఎట్ సన్ రైజ్. రేజ్ అండ్ రైజ్. Respectfully and respectively. Respectfully and respectively. రెస్పెక్ట్ఫుల్ అంటే ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తాం పెద్దవాళ్ళకి, దట్ ఈస్ నోన్ యాజ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఓకే, షోయింగ్ రెస్పెక్ట్. ద చిల్డ్రన్ రెస్పెక్ట్ఫుల్లీ హెల్ప్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ కి రెస్పెక్ట్ఫుల్లీగా హెల్ప్ చేశారు. రెస్పెక్ట్ఫుల్లీ, టు షో రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్టివ్లీ అంటే ఒక ఆర్డర్లో చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు, నేను మై అదర్ ఫ్రెండ్స్. సో మై నేమ్ ఇస్ విజయ్, హీ ఈజ్ మహేష్, హీ ఈజ్ రమేష్. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఇది, సెకండ్, దెన్ త్రీ. సో రెస్పెక్టివ్లీ. ఓకే, వన్ ఆఫ్టర్ ది అనదర్ ఇన్ ఎ గివెన్ ఆర్డర్.
Okay, so in each in the order given. Their father and mother died respectively. అంటే ముందు ఫాదర్, దాని తర్వాత మదర్ చనిపోయారు అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో వన్ ఆఫ్టర్ ది అనదర్ ఇన్ సీక్వెన్స్ అని చెప్తాం అనమాట. ఓకే, రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ మీన్స్ టు షో రెస్పెక్ట్. There and they are. Okay, yesterday anyway we had completed this. There and there we have seen yesterday. మేము చూసాం నిన్న. Again, once again. So you all of you know about this. There is a place. Okay, there ante place. Why don't you keep the books there on the table? అంటే అక్కడ. There ante THERE. There ante అక్కడ. నువ్వు నీ బుక్స్ అక్కడ ఎందుకు పెట్టావు? Okay, why don't you keep your books there on the table? There is the place. ఒక ప్లేస్ అన్నమాట. దేర్ అంటే ఓనర్షిప్, బిలాంగ్స్ టు సమ్ వన్, వాళ్ళది. ఓకే, దే విల్ కీప్ దేర్ బుక్స్ ఆన్ దట్ టేబుల్. దేర్ బుక్స్, వాళ్ళు వాళ్ళ పుస్తకాలు అక్కడ పెడతారు అంటే వాళ్ళది అంటే దేర్. THEIR, దేర్. దేర్ హౌస్, నేను చూసాం దేర్ హౌస్. ఓకే, దేర్. దేర్ ఇస్ ఎ కంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. వాళ్ళు, దే ఆర్. సో దే ఆర్, okay, pronouns they are supposed to keep their books are again is ownership, వాళ్ళ బుక్స్ ఆన్ ద టేబుల్ దేర్, అక్కడ టేబుల్. సో ఒకే సెంటెన్స్ లో మూడు వచ్చాయి. వాళ్ళు వాళ్ళ బుక్స్ అక్కడ టేబుల్ మీద పెట్టాలి. దే సపోజ్ టు కీప్ దేర్ బుక్స్ ఆన్ ద టేబుల్ దేర్. ఓకే, సో దేర్ ఈజ్ అ ప్లేస్. దిస్ దేర్ ఈజ్ బిలాంగ్స్ టు దెమ్, ఓనర్షిప్. దేర్ అంటే వాళ్ళు, కంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. Okay, there and there pronounced in the same way. Whether and weather. WEATHER, weather. WHETHER, weather. This weather is known as climate, weather condition. I think the weather will be nice tomorrow. రేపు వెదర్ బాగుంటుంది అని మనం ఊహిస్తాం అనమాట. వి థింక్ దట్ ది వెదర్ విల్ బి నైస్ టుమారో. వి విష్ ది వెదర్ షుడ్ బి నైస్ టుమారో. ఓకే, వెదర్. WHETH, వెదర్ అంటే ఇఫ్, వెదర్ చాయిస్, ఇదా లేదో అదే, ఇదర్ దిస్ ఆర్ దట్, వెదర్. ఓకే, సో డిసైడ్ టుమారో వెదర్ ఆర్ నాట్ యూ వాంట్ టు కమ్. రేపు నువ్వు వస్తావా లేదా అని డిసైడ్ చేసుకోండి, చాయిస్. ఓకే, డిసైడ్ వెదర్ యూ విల్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. టీ ఆర్ కాఫీ రెండు నుంచి ఏది అవుతుందో యూ చూస్. Okay, you have to make a choice between this or that. Okay, weather. Okay, this weather is a choice, making a choice between this or that. This weather is a climate. Okay, your and your, just like there and they, there and they are. This is your and your. Your means ownership of you, నీ ownership, నీది. I think this is your coat. ఇది నీ కోట్ అని అనుకుంటాను. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ కోట్. ఓకే, ఓనర్షిప్, యు ఆర్ ది ఓనర్ ఆఫ్ దిస్ కోట్. యువర్ అంటే యు ఆర్, కంట్రాక్షన్ ఆఫ్ యు ఆర్. సో యు ఆర్ నాట్ లివింగ్ యువర్ కోట్ దేర్. యు ఆర్ నాట్ లివింగ్ యువర్ కోట్ దేర్, ఆర్ యూ అడుగుతున్నాడు. నువ్వు నీ కోట్ అక్కడ వదిలేట్లేదు కదా. సో యు ఆర్. ఓకే, సో యువర్ ఈస్ ది కంట్రాక్షన్ ఆఫ్ యు ఆర్, and this your is the ownership, that is belongs to you. Okay, your and your, pronounced as your. Its and its. Similarly, its is the ownership of it. Okay, ownership of it. I think its leg is broken. అంటే ఇట్ అంటే ఇక్కడ క్యాట్ అని చెప్తున్నాము. ఐ థింక్ ఇట్స్ లెగ్ ఈస్ బ్రోకెన్. ఆ క్యాట్ లెగ్ విరిగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఓనర్షిప్, ఇట్స్ ఎవరిది? క్యాట్ అది. ఓకే, ఇట్స్ బ్రోకెన్. దిస్ ఇట్స్ ఈస్ contraction of it is or it has, contraction. So it has got 6 leg. It has got 6 legs. అంటే దానికి 6 legs ఉన్నాయి అని చెప్పడానికి కోసం. ఓకే, బీన్ అండ్ బీయింగ్.
been, been and being. Been is the past participle of be అంటే మనం హెల్పింగ్ వర్డ్స్ అని కొనుక్కున్నాం కదా సెకండ్ క్లాస్. బి ఈజ్ ది హెల్పింగ్ వర్డ్. ఓకే, బీన్ ఈజ్ ది పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ బి, ఆల్వేస్ యూజ్ విత్ హ్యావ్. హ్యావ్ తో పాటు మనం యూజ్ చేస్తాం హ్యావ్ ఆర్ హ్యాడ్. ఓకే, పాస్ట్ లోనే హ్యావ్ ఆర్ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ కూడా రావాలి. ఓకే, హ్యావ్ ఆర్ హ్యాడ్. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ దిస్ లెసన్ ఫర్ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ దిస్ లెసన్ ఫర్ లాంగ్ టైమ్ అంటే నేను ఈ లెసన్ కి చాలా రోజుల నుంచి నేను వెతుకుతున్నాను. ఓకే, ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ దిస్ లెసన్ ఫర్ లాంగ్ టైమ్. బీన్ ఇస్ ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ బీ, హెల్పింగ్ వర్డ్. బీయింగ్ అంటే ప్రెసెంట్ పార్టిసిపల్. ఇప్పుడు మనం ప్రెసెంట్ పార్టిసిపల్ కి బీయింగ్ ఐఎన్జి ఫామ్ పెడతాం కదా ఏదైనా వర్డ్ కి. సీయింగ్, ఎస్డబ్ల్ఈ ప్లస్ ఐఎన్జి, సీయింగ్, థింకింగ్, ఈటింగ్, అలాగే బీయింగ్, బి ప్లస్ ఐఎన్జి, ప్రెసెంట్ పార్టిసిపల్ ఆఫ్ బీ. సో ఐ డోంట్ నో వై మై డాగ్ ఈజ్ బీయింగ్ రియలీ డిఫికల్ట్ టుడే. ఓకే, బీయింగ్ రియలీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రోజు. ఓకే, నా కుక్క చాలా డిఫరెంట్ గా ఉంది. బీయింగ్ అంటే ఉండడం. ఓకే, బీ ప్లస్ ఐఎన్జి, దిస్ ఇస్ ద ప్రెసెంట్ పార్టిసిపల్ ఆఫ్ బీ. బీన్ ఈజ్ ది పాస్ట్ పార్టిసిపల్ used with have or had, and being is the present participle of be plus ing. Okay, being. Human being, human being అంటే ఇప్పుడు ఆ being అక్కడ it is used as the noun అక్కడ. Okay, so that's the end of today's session. Any doubt